ప్రొడ్యూసర్ 24 క్రాఫ్ట్స్లో వన్ ఆఫ్ ద పెయిన్ఫుల్ క్రాఫ్ట్ ఏమైనా ఉందా అంటే అది ప్రొడ్యూసింగ్. అండ్ తన పెయిన్ ఎవరికి చెప్పినా అర్థం కాదు అండ్ ఎవరికి చెప్పలేడు కూడా. మన దగ్గర ఎంత మంచి టాలెంట్ ఉన్నా కానీ ఒక మంచి సినిమా తీయాలనుకున్నా కానీ దానికి ఒక ప్రొడ్యూసర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ తన వల్లనే ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్స్ కానీ ఒక డైరెక్టర్కి కానీ మన టాలెంట్ని ప్రపంచాన్ని చూపించుకోగలిగే ఒకే ఒక్క సోర్స్ ప్రొడ్యూసర్. ఒక డెబ్యూట్ ఫిల్మ్ మేకర్కి డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మనం కథ పిచ్ చేసినప్పుడు డెఫినెట్గా మనం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తామా లేదా అని ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. నా షార్ట్ ఫిల్మ్స్కి నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను, సో వై నాట్ నా ఫిల్మ్ని నేనే ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోలేను అని అనిపించింది. సో చాలా తక్కువ బడ్జెట్లో మనం ఎందుకు ఒక సినిమాని చేయలేము. ఆ సెకండ్ నాకు తెలియని విషయం ఏంటంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఫుల్ స్టెప్. షార్ట్ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసినంత ఈజీగా సినిమాని ప్రొడ్యూస్ చేయలేమని నాకు ఆ టైంకి అర్థం కాలేదు. ఇక మన చేతిలో పైసలు ఉంటే ఖర్చు పెట్టడం, లేకపోతే గమ్మున ఉండడం, ఇది మనకు ఉన్న అలవాటు. బట్ చేతిలో కొన్ని లక్షల రూపాయలు ఉన్నప్పుడు దాన్ని ఎవరు దోచుకోకుండా అండ్ కాపాడుతూ నెక్స్ట్ షెడ్యూల్ కూడా దాన్ని దాచుకోవడం, సో ఇది మనకి లేని అలవాటు. బట్ దీన్ని అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. చేతిలో రూపాయి లేకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండ్ ప్రతి పైసా ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి చేసిన ప్రాజెక్ట్ ఇది. 10 లక్షల రూపాయలు అరేంజ్ చేసుకొని బ్లైండ్గా దిగి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆఫీస్ ఓపెనింగ్, టీమ్ ఫామ్ చేసుకోవడం అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్లేస్లో ఆర్ట్ అసిస్టెంట్ని, కాస్ట్యూమ్ డిజైనర్ ప్లేస్లో కాస్ట్యూమ్ అసిస్టెంట్ని, డైరెక్షన్ టీంలో కూడా చాలామందిని అప్రెంటిస్ పెట్టుకోవడం జరిగింది. సో లొకేషన్ వైజ్ ప్రాప్స్, కాస్ట్యూమ్స్ ఇలా అన్నింటిలో ఒక క్లారిటీ ఉండే, అందుకే అసిస్టెంట్స్ని పెట్టుకొని మేనేజ్ చేసుకోగలిగాం. ఫైనల్గా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది, షూట్ స్టార్ట్ చేశాము. ఒక 3-4 డేస్ షూట్ చేయడం జరిగింది. అండ్ ఆ 3-4 డేస్లో నా ఫింగర్ కూడా బ్రేక్ అయింది. సో రికవరీకి ఒక 2-3 మంత్స్ టైం పడుతుందని చెప్పేసి అందరికి పేమెంట్స్ క్లియర్ చేసేసి అండ్ వీ హ్యావ్ గివెన్ ద బ్రేక్. ఫస్ట్ షెడ్యూల్లో నేను గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ నాకు నిజంగా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ అయ్యేసరికి మన చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు అసలు మన డబ్బులు మనకి ఇస్తాడా లేదా అని ఒక డౌట్ వాళ్ళలో ఉండేది. ఒక ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ 1 అవర్ వర్క్ చేయమని మనము, లేదు టైం అయిపోయింది డబ్బులు ఇస్తే వెళ్ళిపోతామని వాళ్ళు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఒకసారి క్రాస్ చెక్ చేస్తే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు సినిమాలు స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి పనులు చేయించుకొని వర్కర్స్ అందరికీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసింది. సో నా విషయానికి వస్తే గ్యాంగ్స్టర్ విషయంలో నేను సినిమా చేసినా చేయకపోయినా, ఒకవేళ సినిమా మధ్యలో ఆగిపోయినా కానీ ఆ మూమెంట్ వరకు, అప్పటి వరకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేమెంట్స్ క్లియర్ చేయాలి అని ఒక ఫిక్స్ అయ్యాం మేము. ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక డైరెక్టర్గా, యాక్టర్గా డే అంతా వర్క్ చేసుకొని అండ్ ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా అందరికీ కూర్చొని బిల్స్ అన్ని తీసుకొని వాళ్ళకి పేమెంట్స్ క్లియర్ చేసి వెళ్ళే టైంకి చాలా లేట్ అయిపోయింది. అండ్ నేను కూడా స్ట్రెయిన్ అయిపోయామని, క్రూ మెంబర్స్ కూడా లేట్ అయిపోయేది. సో అప్పుడు మేము ప్లాన్ చేసింది ఏంటంటే మీరందరూ మీ బిల్స్ మీద మీ అకౌంట్ డీటెయిల్స్ అని రాసి ఇచ్చి వెళ్ళిపోండి అండ్ ఆ నెక్స్ట్ డే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అని చెప్పేసి మేము ఒక ప్లాన్ చేసాము. బట్ చాలామందికి వీడు డబ్బులు ఇస్తాడా ఇవ్వడా అనే ఒక డౌట్ ఉండేది. సో ఈ జర్నీలో వాళ్ళందరికీ మా కమిట్మెంట్ ఒకటి అర్థమైంది. అంటే ఎలాంటి నమ్మకాన్ని గెలుచుకోగలిగామంటే అసలు డబ్బులు ఇస్తాడా లేదా అనే డౌట్ నుంచి మేము బిల్స్ రాసి మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతే చాలు, మా అకౌంట్లో పడిపోతే అనే అంత నమ్మకాన్ని వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ మా బ్యానర్ సంపాదించుకోగలిగాం. It's impossible. ప్రతి షెడ్యూల్కి బయట నుండి డబ్బులు అరేంజ్ చేసుకోవడం, షూట్ చేయడం, మళ్ళీ బ్రేక్ ఇవ్వడం, మళ్ళీ ఒక 6 మంత్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడం, మళ్ళీ దానికోసం డబ్బులు అరేంజ్ చేసుకోవడం, మళ్ళీ షూట్ ఫినిష్ చేయడం, మళ్ళీ బ్రేక్, రిపీట్. అంటే ఇదే మోడ్లో ఒక 2 ఇయర్స్ స్పాన్లో షూట్ అంతా కంప్లీట్ చేశాను. నౌ కమ్స్ టు ద పోస్ట్ ప్రొడక్షన్. మ్యూజిక్, డిఐ, సిజీ, మిక్సింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్. అండ్ ఈ పర్టికులర్ ప్రాసెస్లో మళ్ళీ సేమ్ రిపీట్ మోడ్లో. ఎలా అంటే ప్రతి టెక్నీషియన్ని కలవడం అండ్ వాళ్ళకి నా ప్రాబ్లమ్ని క్లియర్గా చెప్పడం, సో ఇంత ఇవ్వలేను ఇంతే ఇవ్వగలుగుతానని చెప్పి బార్గెన్ చేసుకోవడము. కొంతమందికి మన సిచ్యువేషన్ అర్థమయ్యి కోఆపరేట్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది సరే సార్ తక్కువకైనా చేద్దామని చెప్పేసి అడ్వాన్సులు తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఆడే గేమ్. అండ్ ఎందుకంటే మనం ఉండే సిచ్యువేషన్ ఎలాంటిదంటే మనం వన్స్ అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తిరిగి మనకి మనీ ఇవ్వరు. సో మళ్ళీ మనం కొత్త వాళ్ళని హైర్ చేసుకొని ముందుకు వెళ్ళలేము. సో ఆ ప్రాసెస్లో స్ట్రక్ అయి ఉంటాం. ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో
ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం తప్పించి మన దగ్గర వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. ఇలా కొంతమంది డబ్బుల కోసం ఆడే గేమ్లో మనం ఇన్వాల్వ్ అయి ఉండడం, ఇట్స్ లైక్ దాన్ని టాలరేట్ చేయడం చాలా నరకంగా ఉండేది. అండ్ ఎనీ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్స్ ఎవరికి ఇలాంటి ఒక ప్రాబ్లం నిజంగా రాకూడదని నేను కోరుకుంటాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ₹1 ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో, అండ్ అది కూడా ప్రోడక్ట్ కిల్ అవ్వకుండా దానికంటే ఒక బ్యాకప్ ప్లాన్స్, స్ట్రాటజీ, టీమ్ మేనేజ్మెంట్, ఇవన్నీ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కి. షూట్లో హై ఎండ్ కెమెరాస్ ఎందుకు, కాస్ట్లీ లొకేషన్స్ ఎందుకు, ప్రాపర్టీస్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ దగ్గర అందరూ నాతో ఒక డిబేట్ చేసేవారు. బట్ నేను ఎప్పుడు ఎవరికి ఆన్సర్ ఇచ్చేవాడిని కాదు. బట్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఫస్ట్ ప్రివ్యూ చూసుకున్నప్పుడు అండ్ పబ్లిక్ కానీ టీం అందరూ ఈ ఫిల్మ్ని ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్తో దీన్ని పోలుస్తున్నప్పుడు డెఫినెట్గా పెట్టిన ప్రతి రూపాయికి ఒక రెస్పెక్ట్, ఒక వాల్యూ దొరికిందని, మనం నమ్మిన దానికోసం ఎంత రిస్క్ అయినా చేయొచ్చని ఆ సెకండ్ నాకు అర్థమైంది. ఇలా నాకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని ఈ క్రాఫ్ట్ నాకు పరిచయం చేసింది. సో నాకు ఒక ప్రొడ్యూసర్ క్రాఫ్ట్ మీద ఎప్పటికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ చాలామంది డైరెక్టర్ అని అనుకుంటారు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కెప్టెన్ ఆఫ్ ద షిప్ వచ్చేసి ప్రొడ్యూసర్. సో ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ దిస్ క్రాఫ్ట్. నా మీద అండ్ మన బ్యానర్ వైల్డ్ వాటర్ ప్రొడక్షన్స్ మీద ఒక నమ్మకాన్ని సంపాదించుకోవడం నిజంగా నా అదృష్టం. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ₹1 కూడా పెండింగ్ లేకుండా అందరికీ క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ని క్లోజ్ చేశాను.